కుబీర్ మండల విలేకరి మిత్రులకు నమస్కారాలు. ఏదైతే నిన్న పల్సి గ్రామం నుంచి శ్రీరాముల రాజేష్ మాజీ సర్పంచ్ గారు వారి అంచల గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇందులో చేరినటువంటి వాళ్ళలో ఒక శ్రీరాముల రాజేష్ గారు మరియు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఏ వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి కాదు. ఒక మండల అధ్యక్షుడిగా నాకు తెలియనటువంటి కార్యకర్త ఎవరు లేరు. మరి అలాంటి కార్యకర్తలు ఎవరో వచ్చి మరి బీజేపీలో నుంచి కాంగ్రెస్ లో భారీ చేరుగలని వట్టిగానే హైప్ క్రియేట్ చేసి అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇదంతా పూర్తిగా అవాస్తవం. ఆ రాజేష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు చేరిన మాట వాస్తవమే. కానీ ఇంతకుముందు విఠల్ రెడ్డి కింద పనిచేశాడు. తర్వాత సొంత గుట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీలకు పోవడం జరిగింది. బీజేపీలో పోవడం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మనకు మండలి ఇస్తామని చెప్పేసి బాండ్ పేపర్ రాసి ఇప్పటికీ గత 2.5 సంవత్సరాలైనా కూడా మన గ్రామానికి ముఖం చూపెట్టలేనటువంటి అసమర్థ ఒక ఎమ్మెల్యేతోని మనము ఈరోజు కొనసాగినాం. ఎందుకంటే మేము సర్పంచ్ ఉన్నప్పుడు కానీ కార్యకర్త ఉన్నప్పుడు కానీ సార్కి ఫోన్ చేస్తే సారే ఫోన్ చేస్తుండే, ఫోన్ లేపుతుండే, రిటర్న్ చేస్తుండే. ఈ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే 4 పిఏలు లేపుతారు. ఏ పిఏ లేపుతారు? అక్కడ సారే ఉన్నాడంటే నేను పిఏని మాట్లాడుతున్నాను. మన సమస్య చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఆ ఎమ్మెల్యేకి. మరి అదేవిధంగా మన ఊరికి రాకుండా వేరే ఊర్లలో వస్తే మేము 1-2 సార్లు పోయినాం అంతే. అప్పుడు పోయినప్పుడు డైరెక్ట్ అయినా సార్ కారు తీసుకొని వస్తాడు, గుళ్ళేజ్ వస్తాడు, గుళ్ళేజ్ వచ్చి గంట కొడతాడు, బూడిది పూసుకుంటాడు, కడ వేస్తాడు, జై శ్రీరామ్ అంటాడు, వెళ్ళిపోతాడు. అరే మరి అభివృద్ధి ఏమైనా పని ఏం చేసింది లేదు, ఏం రూపాయలు వచ్చింది లేదు. పలిసికి ఇప్పటిదాకా ఒక పెన్షన్ గురించి కానీ ఒక ఇంద్రమ్మ గురించి కానీ ఎప్పటికీ ఒక్క ఆనవాళ్ళు కూడా లేవండి. మరి అదే విధంగా మరి విఠల్ రెడ్డి ఏం చేసిండు? ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారి మీద కూడా అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు మానుకోండి. ఎందుకంటే తన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంతగా నిధులు తెచ్చుకుంటా ఎంతో కొంత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, మన మండలాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు, ఖానాపూర్ లో సొంత ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ మాత్రం అభివృద్ధి చేయలేకపోతున్నాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న విషయము స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ మాత్రం సేవ చేయడమే గొప్ప. ఇంతకన్నా మించినటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే వారి మీద కూడా బురద జల్లద్దు. మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు అంటే ఆయన మొత్తం చెప్పగలుగుతాం. మనం సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను మీ అందరి ఆధ్వర్యంలో మీరందరూ నేను చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పోదాము అని అంటే సార్ మన ఏడీసీ చైర్మన్ కూడా చేరే వ్యక్తులు ఈ రోజు. అయితే వాళ్ళ అత్తమ్మ చనిపోవట్ల కొన్ని ఒక 2-3 జీబులు క్యాన్సర్ అయింది. కానీ మన ఒక మాట చెప్పాలనే పాపం ఇంతమంది మాతో నచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి అదే అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది ఒక్కటి మాత్రమే వాస్తవం తప్ప మిగతా 60 మంది అంటున్నారు, 80 మంది అంటున్నారు, 100 అంటున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, హోర్డింగ్లు పెట్టుకొని అనవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీపై బురద జల్లి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఒక 3-2 తప్ప ఎవరు కూడా మా భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి మేమందరికీ విలేకరు మిత్రులకు మీకు మనవి చేసుకుంటున్నాం, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు. కార్యకర్తలు కూడా పాత వ్యక్తులు సార్ మనము ఇప్పటికీ కంటికి రెప్ప పార్టీగా బీజేపీలో ఉన్నా కూడా ప్రతిదీ సహకరిస్తూ సాయం చేస్తూ నాకు ఇప్పటి వరకు నేను ఏదైనా చేసినా అంటే ఇంకా మన కాంగ్రెస్ పార్టీ మీ ఆధ్వర్యంలోనే చేసిన సార్. ఇంకా ఇప్పటికీ నేను బీజేపీతో ఒక పని చేయలే, ఒక పని తీసుకోలేము సార్. అందుకోసం మనము అని చెప్పేసి ఈ రోజు సభాముఖంగా మేము ప్రెస్ మూడ్ గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ తరఫున ప్రధాన కార్యదర్శులు మరియు మండల అధ్యక్షుడిగా మా మండల కమిటీ తరఫున ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.